పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సరే 2019-24 తొగురు ఆర్తార్కి టికెట్ ఇచ్చారు సిద్ధార్థ అన్న వాళ్ళ గురించి మాట్లాడము. నీ నోరు వేస్ట్, నా నోరు వేస్ట్. ఏం తగురు ఆర్తార్ వేస్ట్ అంటే అవసరం అన్న, ఎందుకన్నా? ఎందుకన్నా పాపం ఆయన కూడా మంచి వ్యక్తే కదా. నాకు అన్న మంచోడు, నీతివంతుడు, విగ్రహం కట్టించుకొని ఫోటో పెట్టుకుని దండేసుకోమని ఆయననే మేము వద్దనేది ఏముంది? ప్రజాస్వామ్యం ఇది. అంతేలే. నందికొట్టుకులో మీరు ఒకటే నిజాయితీ పరులు, మీరు ఒకటే నాయకుడు. అంతా నేను అన్నానన్న, నేను ఒక్కని నిజంగా రాజకీయ నాయకులు నా అంత నిజాయితీ ఉంటే తొగురు ఆర్తార్ పేరు నీ నోరు ఎందుకన్నా సుధీర్ దారా అన్న? నీకు దండం అవసరమా మనకు వాళ్ళతో? మరి 2029లో మళ్ళా వైసీపీ అభ్యర్థి సుధీర్ దారా ఏమంటారు? సుధీర్ దార అయితే మళ్ళా ఈ దార పరిస్థితి ఏంటి? నా దారి గోదావరి లేకపోతే ఏమన్నా గోదావరి లేదు, కృష్ణ లేదు. జగన్మోహన్ రెడ్డి దారి నా దారి. నాకు ఎమ్మెల్యే కావాలి. జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగు వేసుకుంటూ ఈ పరివారం ముందు చూసినా చేసే తప్పిదాలన్నీ కీన్ అబ్జర్వ్ చేస్తే సార్కు చెప్పే చనువు ఉంటే చాలు. నాకు మీకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోయినా జగన్ గారి కోసం ఉంటారు పార్టీలో ఖచ్చితంగా. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వకుండా ఐజాయ్కి ఇచ్చినప్పుడు ఈ యొక్క నిబద్ధత ఏమైంది? ఎందుకు టీడీపీలోకి వెళ్ళారు? అప్పుడున్న రాజకీయ పెద్ద లీడర్లు అవకాశవాద రాజకీయం అవకాశం కాదన్నా, అవకాశం అవహేళనకు గురి కాకుండా. ఓకే రైట్. మాన్రా శివానంద రెడ్డి గారికి మీకైనా గట్టు తగాదు ఏమైనా హస్తగాదులు ఉన్నాయన్నా? గట్టు తగదు కాదు, ఆయన అంతా దళితుల హక్కులు, దళితుల భూములు. ఆయనకు సూడో ఫిడలిస్ట్. ఇప్పుడు ఇక్కడ బుద్ధివేలు ఉన్నాయి, దళితుల భూములు. ఆ కోనేరు గాంధీ అని పెద్ద బిచ్చగాడు, కోనేరు గాంధీ మహామేధావి అనుకొని ఈయన చేర్చుకొని రాజేంద్ర నగర్ బుద్ధివేలో 26 ఎకరాలు ప్రభుత్వంతో, అది చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మెమో ద్వారా ఎవరైనా భూములు రిజిస్టర్ చేసిన చరిత్ర ఉందన్న? అది దట్ అసైన్ ల్యాండ్, పిఓయూ ల్యాండ్స్. సోమేష్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ లేకుంటే ఇంకోటి నాకు తెలియదు, కానీ కేసీఆర్ గవర్నమెంట్లో ఏ ఆఫీసర్ అయినా సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ. మళ్ళీ చీఫ్ సెక్రటరీ కావాలంటే ఐఏఎస్ అవుతారా, ఐపీఎస్ అవుతారా? ఐఏఎస్ఏ కావాలా? మరి మీరు ఐఏఎస్ అయినాడో నాకు తెలుసు. మెమో ద్వారా కలెక్టర్కి ఇచ్చేసి రిజిస్టర్ దళితుల భూములు ఆక్యుపై చేసుకుంటారు కంపెనీ, పిఓటి భూములు. ఎంత అసలు తెలంగాణ గవర్నమెంట్లో కేటీఆర్ కానీ ఇంకొకరు కానీ ఏంది? తెలంగాణ జరిగింది కదా, ఏపీలో ఏం జరిగింది? మాండ్రా శివానంద రెడ్డి ప్రభావము తెలంగాణేతరుడు. తెలంగాణ ఎందుకు వచ్చింది? తెలంగాణ నీరు కోసము, ఉద్యోగాల కోసము, దీనికోసమే కదా. ఆయన చచ్చిపోయేతోడు తెలంగాణ తెచ్చుకున్నాడు. సాగు నోట్లో పెట్టి మన తెలంగాణ తెచ్చుకుంటా. ఎంతోమంది విద్యార్థులు బలిదానం అయిపోయి వాళ్ళంతా గుర్తులేరు. మళ్ళా వచ్చిన 10 సంవత్సరాల్లో దళితుల భూములు ఈ తెలంగాణేతరులకు నువ్వు ఎట్ట కట్టబెడుతున్నావు? అది నా క్వశ్చన్. అది ఇప్పుడు మీకు బాధే. మాండ్రా శివానంద విమర్శిస్తున్నారు అంతే. ఖచ్చితంగా మాండ్రా శివానంద కదా ద్రోహి. ఎట్లా ద్రోహి? ఏం ద్రోహం చేశాడు మీకు? నాకు కాదన్నా, దళిత సమాజానికి ద్రోహం చేస్తున్నాడు. ఓకే ఓకే. ఇప్పుడు నందికొట్కూరు నియోజకవర్గంలో అట్లా చేస్తున్నాడా? దళితులకు ద్రోహం చేస్తున్నాడు. ఏ విధంగా చేశాడు? నందికొట్కూరుకు అన్యాయం చేయడం అంటే నందికొట్కూరు టీడీపీ రావడమే అన్యాయం అన్నా. మీరే రావాలి. అదే వైఎస్ఆర్ అడ్డా. అది మీరు ఎమ్మెల్యేలు కావాలి, మీ హయాంలోనే ప్రాజెక్టులు రావాలి, డబ్బులు రావాలి. డబ్బు నాట్ ఏ క్రైటీరియా. అది ఎవరికి కావాలి? ఫ్యూడలిస్టులకు, ఫ్యాక్షనిస్టులకు డబ్బులు కావాలి. నాలాంటి సామాజిక కార్యకర్త నాకెందుకన్నా? రైట్ అన్న, సూపర్ చెప్పారు. ఓకే. మాండ్రా శివానందతో మీకు ఎలాంటి గొడవ లేదు, రాజకీయ శత్రుత్వం మాత్రమే. చెరుకుచెర్ల రఘురామయ్యతో ఉందన్న పరిచయం? ఎవరు అయినా? చెరుకుచెర్ల రఘురామయ్య తెలీదా? చెరుకుచెర్ల రఘురామయ్య గారని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పెద్ద మహామేధావి. మేధావితో నాకు పరిచయాలు ఉండవు. ఓకే ఓకే. నేను పామరుడు అన్న, మేధావులతో సంబంధం. మీరేంటన్నా నేను దళిత కాదు అది ఇదని పెట్టి మళ్ళీ పామరుడు అంటారు. ఏందన్నా ఇక్కడ ఈక్వేషన్ ఈక్వేషన్ బట్టి మారుతారు. ఈ లైన్లో ఈక్వేషన్ బట్టి నందికొట్కూరు మీద మీకు ఫుల్ కన్సర్న్ ఉందా? మరి అంత కన్సర్న్ ఉన్నప్పుడు ఆ కర్నూలులోనూ హైదరాబాద్లో వండుకోకుండా నందికొట్కూరు మాదక ద్రవ్యాల తయారీకి నిల్వలకు కేంద్రం అవుతుందంట. చిన్న పిల్లలకు, బడి పిల్లలకి చాక్లెట్లలో గంజాయి పెట్టిస్తున్నారంట, తాగి ఆసుపత్రులు పాలు. ఏం చేస్తున్నారన్నా మీరంతా? ఆ దుస్థితికి కారకులు ఎవరైనా? శివానంద రెడ్డి. మరి మీరేం చేస్తున్నారన్న? తెలుగుదేశం పార్టీ. శివానంద పక్కన నియోజకవర్గం పైన పోరాటం చేయండి, ఉద్యమం చేయండి, దర్శనాలు చేయండి అన్న. మనము ఆ ప్రోగ్రామ్ తీసుకోవాలని ఆలోచన కూడా ఉన్నాను, కానీ
కొంత సమయం పడుతుంది, వాళ్ళకి టైం ఇవ్వాలి కదన్నా. ఇంకెంతన్నా 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు ఇంకా టైం ఇస్తా, ఇంకొక 6 నెలలు టైం ఇస్తా. వాళ్ళ వికృత శాస్త్రాలన్నీ గమనిస్తున్నా, వాళ్ళ వికృత శాస్త్రాలను ఏదో ఒకరోజు బందిగానే చేస్తా. ఓకే, దాంట్లో చేస్తా, డౌట్ లేదు. దాంట్లో ఏది ఎన్నికి తిరిగి ప్రసక్తే లేదు. ఓకే, ఈసారి నందికొట్కు నుంచి బరిలో నిలబడేది సుధీర్ ధారానా లబ్బే వెంకటస్వామి? అది జగన్ సార్ ఇష్టం అన్న, అంతే కదా, కాలమే నిర్ణయిస్తుంది. సుధీర్ ధారా టికెట్ ఇస్తే లబ్బే వెంకటస్వామి సపోర్ట్ చేస్తాడు. సుధీర్ దారానికా పుడిగుండానికా కాదు, జగన్ సార్ ఏది నాకు చెప్తే దాన్నే పాటిస్తా, అంతే. అంతే. సుధీర్ ధారాని బరిలో నిలబెడతాను, గెలిపించుకున్నాడే గెలిపించుకోసారు. మొన్న అర్థం చేశాను కదా, ఓకే, సార్ చెప్తే సేవలో సేవేసి కలిపి అని కలిపా కదా, ఓకే, తప్పలే చేసిన ఓడిపోయారు ఏం చెప్తే అదే అంతే. సార్ ఓకే అంటే అసెంబ్లీలో ఉంటారు. సారు ఒకే చెప్తే నాకు అసెంబ్లీ ఉండాలని కోరిక లేదన్న, సారుకు సక్రమైన మార్గాలు నడిపించాలనేది ఆయన వక్ర మార్గంలో పోతారు, మీరు నడిపేలా? నువ్వు అన్నా వక్ర మార్గం పోతున్నా నేను చెప్తున్నా, సక్రమ మార్గంలో నడిపేయాలంటే వక్ర మార్గంలో అంటే పోతుంటే కదా. ఎగ్జాంపుల్ కూడా చెప్తా కదా నీకు, ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మహామేధావుల కూటమిలో అంత పెద్ద సభలో జగన్ సారు ఫోటో పెట్టి రాజశేఖర్ సార్ ఫోటో పెడతాక ఏం మెసేజ్ ఇచ్చినట్టు ప్రజలకు అంత జనానికి? ఈసారి చెప్తాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈసారి సభలో రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టండి, ఆయన బాధపడుతున్నారు. ఓకేనా, నాకున్నా లబ్బే వెంకటస్వామి అన్న చాలా చూడ మీకన్నా చాలా చిన్న అయినా నాకు బట్ట వచ్చేసింది, మొత్తం బట్టలు జుట్టేది ఎంత హ్యాపీగా, జుట్టు మరి కలర్ కలరేసాను కానీ అందంగానే ఉన్నారన్న. అన్న కల్బుషం లేకుండా ప్రశాంతతతో మనసు ఉంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం నిలకడ ఉంటుంది. ఎవరి సుధీర్ ధార ఎక్కడి నుంచి వచ్చాడు, నాన్ లోకల్, మా దగ్గరికి ఎట్లా వచ్చినాడు అనేది కల్ముషం లేదన్నది. దాంట్లో అదంతా సుధీర్ రావడానికి కుట్రన్నా, కుట్ర అయినా కల్ముషం లేకపోతే మీరు ఎందుకు మాట్లాడాలి టమాటో సుధీర్ గారి గురించి, డాక్టర్ సుధీర్ ధారా గురించి ఎందుకు మాట్లాడాలి మీరు? ఏమని? ఎక్కడోడు నాన్ లోకల్ మా దగ్గరకు వచ్చినాడు, మాకేం సంబంధం, ఇక్కడ నాన్ లోకల్ అది అని బాస్ పంపించినప్పుడు మీకు ఎలాంటి కల్ముషం లేనన్నప్పుడు హ్యాపీగా ఉండాలి కదా. బాసును అవేర్నెస్ చేయాలి, ఈ ప్రాంతంలో పార్టీ గెలవాలంటే ఎవరిని పెట్టాలి, ఆ ప్రాంతం పైన మమకారం ఉండాలి, ఆ ప్రజల కన్సర్న్స్ ఉండాలి, అది చెప్పాల్సిన బాధ్యత ఎవరు? ఈ పరివారానిదేనా? ఇంట్లో కూడా సిద్ధార్థను కేర్ చేయలేదు వీళ్ళు, ఇంట్లో కూడా ఇట్లా మాట్లాడతారా? ఎందుకు ఒక ఇది లేకోకుండా, ఒక క్రమం లేకుండా మాట్లాడతారా? ఏందన్నా చాలా అందంగా ఉన్నావు నువ్వు అన్నా, నువ్వు భలే చెప్తావు కాదన్నా. అంటే నా క్రమం లేకుండా అక్రమంగా ఉన్నానా నేను? అంటే ఒక క్రమంలో మాట్లాడుకుని ఎట్ట పడితే అటు వంకర టింకర్గా మాట్లాడతాడు అన్న. అన్నా సరేనా, ఇంకా ముగించేస్తాను ఇంటర్వ్యూ. కాదన్నా బాగా అందంగా ఉన్నావు, ఎందుకన్నా నీకు ఎవరైనా పిల్లని ఇవ్వలేదా, లేదంటే నువ్వు లేట్ వయసులో పెళ్లి చేసుకున్నావు అన్నా? అవన్నీ పర్సనల్ ఎందుకన్నా, అంతేనా? ఓకే, యాక్చువల్గా పర్సనల్ ఏమన్నా ఈరోజు చెప్తున్నా, పెళ్ళి ఎందుకు లేట్ చేసుకున్నావు? ఈరోజు చెప్తున్నా నేను, అంటే నీవు ఆపుతుంది కాబట్టి నేను యాక్చువల్ పెళ్లి చేసుకోవద్దు అనుకున్నా. అంటే ఎప్పుడు నా విద్యార్థి దశలో పడినటువంటి బీజం, ఆ మహనీయుల చరిత్రలు, సంతానం ఉంటేంది, సంతానం లేకపోతే ఏంటి, సంతానం లేకపోతే సమాజం పైన ఎలాంటి లాభాపేక్ష లేనటువంటి జీవితం గడపవచ్చు అనే ఆ మహానుభావుల వాక్యాలకు కట్టుబడి నేను పెళ్లి చేసుకోవద్దు అనుకున్నా. కానీ యాదృచ్ఛికంగా పెళ్లి చేసుకోవాలి. హ్యాపీగా ఉందన్న మ్యారేజ్ లైఫ్? పిల్లలు అన్న? పిల్లలు లేరన్నా, చెప్తే కదా. పిల్లలు ఉంటే మళ్ళీ నా అసలు స్వార్థం వస్తుంది అన్న. నువ్వు ఏందన్నా, పిల్లలు లేరు, నా తమ్ముని పిల్లలే నా పిల్లల్లాగా నేను వాళ్ళని వదినమ్మ హ్యాపీగా ఉన్నారు.